అన్న రేవంత్ అన్న, నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే విమర్శించు, కానీ నడిమిట్ల తెలంగాణ తీసుడేందే. ఇక రుణమాఫీ ఒకటేసారి చేస్తా అని విడతల వారుగా చేసినావు. సపరేట్గా కారెక్కు నీ వచ్చేదాప నువ్వే హోంమంత్రి అవుతావు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. నాకు ఎందుకో తెలంగాణలో సీఎం రేవంత్ అన్న వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ అని అనిపిస్తున్నది. ఈ నడమసూతుండే గట్ల ఓ పంచాయతీ నడుతున్నట్టు అనిపిస్తున్నది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, కానీ ముందుగాలనైతే రేవంత్ అన్న నిన్న మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుందాం. ఇక ముందుగా ఇజ్జత్ గురించి మాట్లాడిండు రేవంత్ అన్న. మరి మాట్లాడింది నిన్న పారే ఒకసారి. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. కార్ పార్టీ సర్కార్లో కేసీఆర్ సార్ చేసిన తప్పులకు ఏడికి పోయినా కూడా ఇజ్జత్ ఇయ్యని పరిస్థితే ఉండే అనుకుంటా మాట్లాడిండు రేవంత్ అన్న. రేవంత్ అన్న, నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే విమర్శించు, కానీ నడిమిట్ల తెలంగాణ ఇజ్జత్ తీసుడేందే. తెలంగాణ వస్తున్నాడని పక్క రాష్ట్రపోడు భయపడే పరిస్థితి అని తెలంగాణ ఎందుకు తక్కువ చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యి నువ్వే గిట్లా మాట్లాడితే ఇక పక్క రాష్ట్రపోళ్ళు మాట్లాడరా? ఇప్పటికే వాళ్ళు మన ఎదుగుదలను ఓర్చుకోలేక ఎట్లా పడితే అట్లా వాళ్ళ కడుపు మంట చూపెడుతున్నారు. గసంటోళ్ళను 4 జోపే తెరిచిపెట్టి నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు అని గట్టిగానే మాట్లాడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మాట ఇస్తే అసలు తప్పనే తప్ప అని ఓ పెద్ద ఆనిముత్యం కూడా ఇడిచిండు మన రేవంత్ అన్న. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. ఆ ప్రయత్నం మాటల్లో తప్పితే చేతులలో కానత్తలేదు అంటున్నారు కొందరు. అయితే మరి రైతు భరోసా 15,000 ఇస్తా అని ఇప్పుడు 12,000 ఇస్తున్నావు. దాంట్లో కూడా చాలా కొర్రీలు ఉన్నాయి. ఇక రుణమాఫీ ఒకటేసారి చేస్తా అని విడతల వారుగా చేసినావు. ఇట్లా ఎప్పుడు పోతే మస్తు ముచ్చట్లున్నాయి. నువ్వు యూటర్న్ తీసుకున్నాయి అంటే మాట మార్చినాయి. మాట మీద నిలబడ్డట్టు ఏడ కనవల్లే అని మాట్లాడుతున్నారు చాలా మంది పబ్లిక్. ఇక ముచ్చట పక్కకు పెడితే మొన్న నల్గొండలో రేవంత్ అన్న పెట్టిన సభకు రాజగోపాల్ రెడ్డి సార్ కావాలనే ఇష్టం లేకనే పోలేదట. మరి ఇది ఎవరో చెప్పలే, గైననే చెప్తున్నాడు. ఒకసారి ఇన్నూరి. ఇదంతా వీళ్ళ వ్యవహారశాలి నచ్చకనే నేను పార్టీకి దూరంగా ఉంటున్నా. నేను ఎక్కడ పోవట్లేదు. నియోజకవర్గం ఇల్లు ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు ఇట్లా బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు వీళ్ళది. అలా బిహేవియర్ మంచిగా లేదట, అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నా అంటున్నాడు మన రాజగోపాల్ రెడ్డి సారు. ఇక యాదగిరి గుట్ట గుడి బోర్డుల చైర్మన్ మెంబర్ల ముచ్చడం మీద కూడా గరంగానే ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. కొంచెం నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మాజీ ఎంపీగా, నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న నన్ను కూడా ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. మరి ఇంత భరించుకుంటా ఎందుకుంటున్నావు అన్న పార్టీలా? సపరేట్గా కారెక్కు నీ వచ్చేదాప నువ్వే హోంమంత్రి అవుతావు అని అనబట్టి కొందరు పబ్లిక్. ఏమో రాజకీయాలు ఎప్పుడు ఏదన్నా అవ్వచ్చు. మరి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఆలోచన చేస్తాడు కావచ్చు పార్టీ మారేదాని మీద. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.